హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మటన్ ఫ్రై చేస్తున్నాను. మా బాబుకు బాగా జలుబు చేసి దగ్గు వస్తుంది, తగ్గట్లేదు. అందుకని వెల్లుల్లి మిరియాలతో మటన్ ఫ్రై చేస్తున్నాను. దీంట్లో కొబ్బరి గసాల ఇలాంటివి ఏమి ఉండవు. ఎల్లిపాయలు, మిరియాలు, ఎల్లిపాయలు, అల్లం, కారం ఇంతే ఉంటుంది, ఇంకేం వేయను. ఇవన్నీ తర్వాత మిక్స్ చేస్తాను. ఇప్పుడు దీంట్లో పెరుగు, అల్లం కొంచెం పేస్ట్, ఉప్పు, పసుపు వేసి బాగా కడిగిన తర్వాత అన్నీ వేసి కలిపి పెట్టాను అనమాట. 1 అవర్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఒక 4 విజిల్లు మనం కుక్కర్లో పెట్టుకున్నాం, ఎందుకంటే ఇది మటన్ కదా, ఉడకదనమాట. ఇప్పుడు నేను కుక్కర్లో పెట్టి విజిల్స్ వేస్తాను. ఓకేనా? 4-5 విజిల్లు వచ్చిన తర్వాత నేను చేస్తాను. అన్నీ మిక్సీ వేస్తాను అనమాట. దీంట్లో కొంచెం జీలకర్ర కూడా వేస్తాను. ఇదంతా నేను ఎల్లిపాయలు, మిరియాలు, జీలకర్ర, అల్లము, కారము ఇంతవరకే మిక్సీ వేస్తాను. దీంట్లో ఏమీ ఉండవు అనమాట. ఇది మిక్సీ వేసి పెట్టుకుంటాను నేను ఇప్పుడు, తర్వాత ఫ్రైలు వేయటానికి. ఓకేనా? ఇలాగ ఇది మనం ఫ్రైలో వేసుకుంటాం అనమాట. తర్వాత దీంట్లో ఇంకేం వేయం, కొబ్బరి పొడి ఇలాంటివన్నీ వేయం, ఎందుకంటే దగ్గు వస్తుంది కదా, కొబ్బరి పొడి వేయం. ఓన్లీ ఈ పేస్ట్ మాత్రమే వేస్తాం. సరేనా? నేను స్నానం చేస్తే వేడి నీళ్ళు పెట్టాలి, వేసుకోవడానికి బట్టలు ఇస్త్రీ చేసి పెట్టాలి, నేను నీళ్ళు దింపే అది వండి పెట్టాలి. ఇవన్నీ నువ్వు మీ ఆయన ఈ అమ్మాయి చేస్తానంటే ఈ అమ్మాయిని చేసుకోవడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆయిల్ పోసుకొని ఫ్రైకి అనమాట, మటన్ ఫ్రైకి కొంచెమే వేస్తున్నా, ఆయిల్ ఎక్కువ అవసరం లేదు. మోయిన వేసుకుని క్లోజప్లోనే పెట్టు. ఉల్లిపాయలలో కొంచెం ఉప్పు, పసుపు వేస్తే బాగా వేగుతాయి. నేను ఒకటే ఉల్లిగడ్డ వేసాను, పెద్దది, ఎందుకంటే మటన్ కొంచెమే కదా వేసాను, ఒకటే ఉల్లిగడ్డ. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నా. బాగా ఉడికిందనమాట. ఓన్లీ దాన్ని ఏమంటారు, బోన్లెస్ కదా, ఓన్లీ బోన్లెస్ తెచ్చామన్నమాట. కొంచెమే. దీంట్లో అల్లం పేస్ట్ వేసేది ఉండదు, ఎందుకంటే ఆ కారంలో వేసాము. మనకు అది వేగేసరికి ఇప్పుడు మటన్ వేసేద్దాం. వాటర్ అంతా వినికిపోతుంది మనకు. డీప్ ఫ్రై లాగా కావాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. అంటే ఇది ఇలా ఎందుకు చేస్తున్నానంటే, జలుబు చేసినప్పుడు, బాగా కోల్డ్, జలుబు, దగ్గు ఉన్నప్పుడు ఇలాగా మిరియాలు, వెల్లుల్లి, కారం వేసి చేస్తే బాగా ఘాటుగా, కొంచెం కారం ఎక్కువ వేసి చేస్తే బాగుంటుంది అనమాట. కొబ్బరి గసాలు ఇలా ఉడికిందనమాట. అయిపోయింది. ఫ్రై దగ్గరకు వచ్చేసింది కదా, ఇప్పుడు మనము వెల్లుల్లి, కారం అన్నీ వేసుకున్నాము. వెల్లుల్లి, కారం వేసుకున్నాం. వెల్లుల్లి, కారం, ధనియాల పొడి,
గరం మసాలా పొడి. ఇంకంతే దీనికి వేసేది. కారం సరిపోకపోతే వేద్దాము, కారం చూస్తే ఇప్పుడు ఫ్రై అయ్యే కదా. ఇంకొంచెం కారం పడుతుంది, ఎందుకంటే జలుబు పోవాలంటే కారం కొంచెం పడాల్సిందే. మనం ఉప్పు అవన్నీ చూసుకోవాలి. గుమ్మగుమ్మలాడిపోతుంది ఏమి వేయకపోయినా కూడా. స్మెల్ ఇది తెస్తున్నాను. ఉప్పు చూడు, కొంచెం వేసేది ఉప్పు సరిపోయింది. కొంచెం ఉప్పు పడుతుందంట, ఉప్పు వేస్తాను. కొంచెం వేస్తున్నా. ఇగో రసం, రసం ఉడుకు, రసం ఉడుకు. మిరియాల రసం, మిరియాల రసం, మిరియాలది మటన్ ఫ్రై జలుబుకి అనమాట. మిరియాల రసం కూడా చేశాను. స్మెల్ అయితే అదిరిపోతుందండి, సూపర్గా ఉంది, చాలా బాగుంది స్మెల్ అయితే. ఇప్పుడు తినాలనిపిస్తుంది, అట్లా ఉందన్నమాట స్మెల్. కొంచెం కొత్తిమీర వేస్తున్నాము. కొంచెం 4 చుక్కలు టేస్ట్ కోసం. అయిపోయిందండి మటన్ ఫ్రై. ఇది ఈ మటన్ ఫ్రై జలుబు దగ్గు ఇలాంటి వాళ్ళకు బాగుంటుందంట. జలుబు చేసి కోల్డ్ కాఫ్ ఉంటుంది కదా, ఈ మిరియాల పొడి కారము ఎల్లుల్లి మరిన్ని వేసాం కదా, దానికి మనకు మంచిగా అనిపిస్తుంది అనమాట. అందుకనే అల్లము ఎల్లుల్లి మిరియాలు కారం వేసాను, అంతే, ఇంకేం వేయలేదు నేను. చాలా బాగుంటుంది అనమాట. మిరియాలు మరిన్ని వేసాను, స్పైసీగా చేశాను అనమాట బాగా.